ఒక అడవిలో కనకరాజు అనే మాంత్రికుడు ఉండేవాడు. ఇతను చాలా భయంకరమైనవాడు. ఊరి జనం రక్తంతో పూజలు చేస్తూ ఉంటాడు. చనిపోయే వారి రక్తంతో పూజలు చేస్తే శక్తులు సొంతం అవుతాయని నమ్మేవాడు. ఎవరో స్త్రీ పిల్లలతో వస్తూ ఉంది. పిల్లల రక్తం అంటే నాకు చాలా ఇష్టం. ఇవాళ వారి రక్తంతో శుద్ర పూజలు చేస్తాను అంటూ ఉండగా అటుగా వస్తున్న తల్లిని పిల్లలను చంపుదామని చూస్తాడు కనకరాజు. షాకిని డీకిని ముక్కులో పొక్కు గీకిని. ఎవరైనా ఉంటే నన్ను నా బిడ్డను కాపాడండి, మమ్మల్ని రక్షించండి అని ఏడుస్తూ ఉంటే మంచి దెయ్యం ప్రత్యక్షమవుతుంది. భక్తితో పూజ చేస్తే చాలు, దేవుడు ఎలాంటి కోరికైనా తీరుస్తాడు. అంతేకాని ఇలా మనుషుల రక్తంతో పూజ చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. నీలాంటి వారిని అంతం చేయడానికే ఆ దేవుడు నన్ను దెయ్యంగా ఈ భూమిపై ఉంచాడు అంటూ మంచి దెయ్యం కనకరాజును అంతం చేస్తుంది. ఆ దేవుడు నన్ను త్వరగా తీసుకుపోయినా నాకు ఒక మంచి బాధ్యతను అప్పచెప్పాడు. నేనెప్పుడు చెడ్డవారిని అంతం చేయడానికి దెయ్యంగా కనిపిస్తాను అందరికీ. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.